ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా బొప్పాపూర్ గ్రామంలో మార్కెట్ గోదాముల నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు సీసీ రోడ్డుకు ఈజీఎన్ఆర్ 15 లక్షల రూపాయలు మంజూరు చేయగా తాగాయిలో కలవట్టుకు స్పెషల్ గ్రాంట్ కింద 5 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఈ పనులకు నేడు భూమి పూజ చేశారు. ఈ అభివృద్ధి పనులకు సహకరించిన రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డికి బొప్పాపూర్ గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొప్పాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మైటి నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ కొండాపూర్ బాలరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కొండాపూర్ శ్రీనివాసరెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్కే సాహెబ్, ఎక్స్ జెడ్పీటీసీ ఏలూరు రాజయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు కొంగరి కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఇల్లేందుల శ్రీనివాసరెడ్డి, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు మర్రి శ్రీనివాసరెడ్డి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ బీపేట రాజ్ కుమార్, సుడిది రాజేందర్, మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు గుండాడి రామరెడ్డి, రవీందర్ రెడ్డి, అధికార ప్రతినిధి పందిర్ల శ్రీనివాస్ గౌడ్, గుండ్ల శ్రీనివాస్, చెన్నిబాబు, కోనేటి పోచయ్య, పందిర్ల సుధాకర్ గౌడ్, రామచందర్, అంతేర్పుల గోపాల్, గంట అంజయ్ గౌడ్, తిరుపతి గౌడ్, బండారి బాలరెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల్ కాంగ్రెస్ పార్టీ రాచర్ల బొప్పాపూరు వెంకటేశ్వర్ల టెంపుల్ దానిక 15 లక్షలతోటి సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. ఆ రోజు మన ఇన్ఛార్జ్ అయిన కేకే మహేందర్ రెడ్డి అన్న ఇక్కడికి సమ్మక్క సారలమ్మ పండగకు వచ్చినప్పుడు బొప్పాపూర్ గ్రామస్తులు అందరూ, అదేవిధంగా మా సర్పంచ్ బాలరెడ్డి మామయ్య, శ్రీనివాసరెడ్డి, ఈ లోకల్ మా కార్యకర్తలు అందరూ మాకు వెంకటేశ్వర టెంపుల్కు సీసీ రోడ్ కావాలని అడగగానే వెంటనే అన్నగారిని అక్కడికి తీసుకుపోయి చూయించుకొని వస్తే దీనికి ఎంత అయితే ఎస్టిమేట్ అయ్యింది, ఈ కోడు రాకముందు శాంక్షన్ చేయిస్తా అని చెప్పిండు. అదే మాట మీద వెంటనే నిన్ననే శాంక్షన్ తీసుకొని వచ్చినాం. ఇవాళ కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఈ రోడ్డు ఆ పండగ వరకల్లా కంప్లీట్ కావాలి. మళ్ళీ అన్న వచ్చేసరికి సీసీ రోడ్ మీదకి వెళ్ళి పోవాలి. కాబట్టి ఆ టెంపుల్కి పోయినప్పుడు దీనికి అందరూ బొప్పాపూర్ గ్రామ ప్రజలందరూ సహకరించాలి. అందరి కృషితోటే ఈ రోడ్ అవుతుంది. కాబట్టి ఈ అందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు రాచర్ల బొప్పాపూర్ గ్రామం లోపల వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర గత 5 సంవత్సరాల నుంచి మేము ప్రాధాన్యపడుతున్నట్టు సీసీ రోడ్డు భూమి పూజ నిర్మాణానికి సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మండల స్థాయి నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా చిరకాల వాంఛ ఏదైతే వెంకటేశ్వర టెంపుల్ దాకా మేము సీసీ రోడ్ వేసుకోవాలి, దీనికి దాదాపు ఒక 15 నుంచి 12 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని కేకే మహేందర్ గారి దృష్టికి తీసుకుపోయిన వెంటనే నాకు తెలిసి నా భవిష్యత్తు లాగా 10 రోజుల్లో శాంక్షన్ చేయించి ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, ముఖ్యంగా కేకే మహేందర్ రెడ్డి గారికి మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకొక విషయం ఏంటంటే, గత 10 సంవత్సరాల నుంచి మా చిరకాల వాంఛ బొప్పాపూర్ రైతులు ఏదైతే సాగాయి కల్వట్టును మేము చూడమనే ఒక నిస్సహాయంలో ఉన్నప్పటికీ అది కూడా వెంటనే మహేందర్ రెడ్డి గారు దృష్టికి తీసుకుపోయిన వెంటనే ఆ కల్వటు నిర్మాణానికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినందుకు మరొకసారి మా బొప్పాపూర్ గ్రామ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నది కాబట్టి మా గ్రామం పట్ల అపరూపమైన ప్రేమ చూపించి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి ఆ పనులు కూడా చేస్తారని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కాంగ్రెస్. రాచర్ల బొప్పాపూర్ గ్రామం లోపల పెద్దలు మాజీ సర్పంచ్ బాలరెడ్డి అన్న గారు చెప్పినట్టుగా మా మండల అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారు, మరి అదేవిధంగా సీనన్న కానీ కిష్టారెడ్డి అన్న కానీ వీళ్ళందరూ కూడా సమ్మక్క సారక్క జాతరకు కేకే మహేందర్ రెడ్డి గారిని వీరు ఆహ్వానించడం, వారు ఇక్కడికి రావడం, అందులో భాగంగానే మరి వెంకటేశ్వర స్వామి గుడి కూడా చాలా పెద్ద ఎత్తున గ్రామస్తులు ఇక్కడ కడుతున్నారని వారికి తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా రోడ్డు అవసరం ఉందని చెప్పగానే వారు వెంటనే 15 లక్షలతోటి ఈ రోడ్డు శాంక్షన్ చేయించడం, మరి ఒక దగ్గర ఎల్లారెడ్డిపేట బస్టాండ్లో కూడా కూర్చున్నప్పుడు పెద్దలు బాలరెడ్డి అన్న కానీ, శ్రీనివాసరెడ్డి అన్న కానీ, కృష్ణారెడ్డి అన్న కానీ మాకు ఆ నీళ్ళ ప్రాబ్లం దగ్గర ఏదైతే కల్వర్ట్ ఉందో అది చాలా రోజుల నుంచి రైతులకు వాస్తవానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది అని అనగానే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద దానికి 5 లక్షలు కేటాయించి దానికి కూడా ఈరోజు భూమి పూజ చేయడం జరుగుతుంది. ఇంకా
కొన్ని సీనన్న కూడా కొన్ని పనులు కోరడం జరిగింది గ్రామం లోపల. ఆ పనులు మేము కూడా ఇక్కడ మాట ఇచ్చినాం. ఎలక్షన్ టైం లోపల యాదవ సంఘానికి కొన్ని సంఘాలకు ఇక్కడ మేము మాట ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ మాట ఇచ్చినామో మాట ఇవ్వకున్నా కానీ అన్ని సంఘాలకు రానున్న ఈ 5 సంవత్సరాల లోపల త్వరితగతిన ఎన్ని పనులు అవసరం ఉన్నా కానీ తప్పకుండా బొప్పాపూర్ గ్రామానికి శాంక్షన్ చేపించే బాధ్యత ఈరోజు మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మొన్న కూడా మాకు ఎలక్షన్ లోపల ఓట్ల లోపల కూడా సహకరించిండ్రు. 50% దాకా మాకు ఇక్కడ తీసుకురావడం జరిగింది. రానున్న ఎన్నికల లోపల గ్రామం లోపల పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు. మాకు సహకరించినట్లయితే ఒకవైపేమో సంక్షేమం, ఈ 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి అనేటువంటిది మరొక వైపు. మీరు ఎన్ని పనులకు కూడా సీసీ రోడ్లు కానీ ఎస్టిమేషన్ వేయండి. తప్పకుండా ఈజీఎస్ లోపల ఇవ్వడానికి పెద్దలు కేకే మహేందర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ మీరందరూ కూడా ఇక్కడ పాల్గొన్నందుకు, ఇది ముఖ్యంగా టెంపుల్కు సంబంధించినటువంటి రోడ్డు కాబట్టి గ్రామస్తులందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.